సిస్టరు, నువ్వు నా సిస్టర్ అయినందుకు చెయ్యాలే ఓ ఫేవరు. ఫియర్ లేకుండా అడిగి. పెళ్ళాలకు అనుమానాలు ఎక్కువ అంటారు కానీ ఆ అనుమానాలు రాకుండా మొగుళ్ళు బిహేవ్ చేయాలి కదా. చెయ్యాలి కదా. ఇంతకు బావ ఏం చేశాడు? మొన్న ఒక రోజు నైట్ అంతా ఇంటికి రాలేదు. వర్క్ చేశాడేమో. ఎక్కడా? పైగా ఆయన బట్టల పూల వాసన కూడా వచ్చాయి. పూల వర్క్ ఏమన్నా చేశాడంటావా? అందుకే అనుమానం. ఇంకా అనుమానం అంటే 10 ఏళ్ళు కడిగేద్దాం. కడిగేయటం ఈజీయే, కనిపెట్టడమే కష్టం. భర్త ఒక రాత్రి ఇంటికి రాలేదంటే 100 కారణాలు చెప్తాడు. అడిగి అబద్ధాలు వినే కంటే అడగకుండా నిజం కనిపెట్టడమే బెటరు. కరెక్టే. బావ అసలే ముదురు, 4 చివరుంటాయి అబద్ధాలు. అందుకే నేను కూపీ లాగుతుంటా, నువ్వు కవర్ చేస్తుండు. ఇద్దరం కలిసి నిజం బయటికి లాగేద్దాం. సరే, ముందు నేను వెళ్తా, తర్వాత నువ్వురా. ఏంటి బా, టిఫిన్ చేసావా? చేసావా అంటే తిన్నావానా వండావానా? ఊరుకో బావా, ప్రతిసారి నీతోనే వండిస్తావా ఏంటి? తిన్నావానే అడిగా. టైంకి పెడితే అది మీ అక్క ఎందుకు అవుద్ది? నీలాగే లేజీ. దానికి నచ్చినప్పుడే పెట్టిద్ది, నచ్చిందే పెట్టిద్ది. టైంకి పెట్టకుండానే టైటానిక్ షిప్ అంత అయ్యారు మరి. దాంతో పోలిస్తావేంటే? అది అసలే మునిగిపోయింది. మీ అక్కని చేసుకుని నేనేమన్నా తేలేనా? ఏంటే ఆవకాయసావు, చట్నీ లేదా? చేయాలనిపించలేదు. చెప్పానా దానికి నచ్చిందే పెట్టిద్దని? ఆవకాయ ఎలా ఉంది? అడుకొచ్చింది, ఇంకెలా ఉంటది? అడుక్కుని తెచ్చావా? అబ్బా, అడుకొచ్చిందంటే ఈ అడుకు రావటం కాదు. 6 నెలల క్రితం పెట్టిన ఆవకాయ జాడి అడుకొచ్చిందని. ఒక్క నిమిషం కంగారు చేయింది. అయినా నువ్వు కూరలో చట్నీలు వండడం మానేసి అన్నిట్లోనే ఆవకాయ వేసేస్తే అది జాడి అడుక్కు రావడం కాదు, ఈ జాడీలో జీవం పైకి పోద్ది వీటికి. సర్లేండి, మధ్యాహ్నం ఆవకాయ బదులు అనపకాయ వండుతా కూల్కి. ఏ కాయ వాడినా కొంచెం తలకాయ వాడు. ఈ ఆవకాయ కూడా నువ్వే తిను. ఏదో ఆవకాయ ముక్క మొహం నువ్వు. అవునే, అసలు మ్యాటర్ మాట్లాడకుండా ఆవకాయ అనకాయ అంటావు? అవును కదా, మర్చిపోయానే. ఇప్పుడు అడిగేస్తా, పద పద. ఏమండి, మొన్న శుక్రవారం నైట్ మీకోసం ఎదురు చూసి చూసి నిద్రపోయా. మార్నింగ్ కూడా మీరు లేటుగా వచ్చారు. ఎక్కడికి వెళ్ళి? మగాళ్ళన్నాక అడ్డమైన పనులుంటాయి. ఏంటి? అదే, మగాళ్ళన్నాక బోల్డ్ అని పనులుంటాయి. అన్ని నీకు చెప్పాలా ఏంటి? అయినా లాస్ట్ ఫ్రైడే ఏంటి? ఇంటర్నేషనల్ మెన్స్ డే, మగాళ్ళ దినం. అదే మగాళ్ళ రోజు. అవును కదా. ఫ్రెండ్స్ తో పార్టీయా, సీసాలతో సిట్టింగా? నేను సీసాలు. వై నాట్? సీసా లేకుండా స్త్రీ ఉంటుందేమో కానీ పురుషుడు 0 to 5 years పాల సీసా, 5 to 15 years కూల్ డ్రింక్ సీసా, 15 to 20 years బీర్ సీసా, 20 to 50 years మందు సీసా, after 50 years సెలైన్ సీసా. ఇన్ని సీసాలు వాడితే లాస్ట్ గా ఆ సీసాలు వాడాలి. నేను సీసాలు ఎంకరేజ్ చేయి. ఓలీ గ్లాసెస్. cheers. పద పద. మరి మెన్స్ డే రోజు ఏం చేశారు? గుడికెళ్ళి దండం పెట్టుకున్నా. ఏమని? వచ్చే జన్మలో మగాడిగా పుట్టద్దని. అదేంటి మరి? ఒక మగాడు చిన్నతనం అంతా చొక్కా చెడ్డి, ఒకసారి చెడ్డి కూడా ఏరు తెలుసా? చదువుకుంటే సరిపోదు, మగాడివి ర్యాంక్ రావాలంటారు. ఉద్యోగాలు చేసేదేమో మేము, కోయిలమ్మ, కుంకుమ పువ్వు, కార్తీక దీపం, రచ్చబండ లాంటి సీరియల్స్ చూసేదేమో మీరు. ఇంట్లోకి పావు వచ్చినా, పిల్లొచ్చినా, ఎలకొచ్చినా మీరు జస్ట్ అని అరుతారంతే. కింద ప్యాంటు తడిచిపోతున్నా వాటిని తరవాల్సింది మాత్రం మేమే. ఏ మాకు భయం ఉండదా? ఎవరినా అంటే మగాడివి నీకు భయం ఎట్రా అంటారు. నోవులు, వ్రతాలు, బంగారాలు మీకు, సామాన్లు, సరుకులు మాకు. పెళ్ళిళ్ళు అయితే మిమ్మల్ని బొట్లో తీసుకొస్తారో మమ్మల్ని బొట్లో పడేస్తారు. పట్టు చీరలు పెట్టమంటారు కానీ పట్టు ప్యాంట్లు పెట్టమని ఎవడని అన్నాడా? అంతెందుకు, మామగారు ఒక మగాడై ఉండి కూతురునిచ్చి ఇంకో మగాడి జీవితం నాశనం చేస్తాడు చూడు. ఎంత దారుణం. మీరు మమ్మల్ని చూసినా మాకే పళ్ళరాలు కొడతారు, మేము మిమ్మల్ని చూసినా మాకే పళ్ళరాలు కొడతారు. అంతెందుకే ఉమెన్స్ డే మీకు ప్రత్యేకంగా సెలవులు, టీవీల్లో ప్రోగ్రాంలు, పాటలు. మెన్స్ డే ఒక్క ఛానల్ ఒక్క పాట వేసాడా? మా కోసం ఎవడన్నా డిబేట్ పెట్టాడా? అందుకే వచ్చే జన్మలో ఆడదానికి పుట్టించమని దేవుడికి దండం పెట్టుకున్నా. మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మీ బావంత ఏడుస్తూ చెప్తున్నాడంటే నిజమే అయి ఉంటదే. హలో ఏవండి, మీకు నచ్చింది వండమన్నారుగా, ఏం వండమంటారు? ఉసే
నేనంటే ఆఫీస్లో ఉన్నాను కాబట్టి నెమ్మదిగా మాట్లాడుతున్నాను. నీకేమైంది నెమ్మదిగా మాట్లాడుతున్నావు? అవును కదా, మీకు నచ్చినవి వండమన్నారుగా, ఏమనమంటారు? అరవకు. చికెన్ చేసి ఇదిగో, నేను ఆఫీస్లో ఫుల్ వర్క్ బిజీలో ఉంటా. మోటకి ఫోన్ చేసావంటే. అబ్బా సర్లేండి. ఈయనెప్పుడు ఇంతే, రెడీ చేసి ఉంచితే టైంకి రాడు. అమ్మో, కాల్ చేస్తే అరుస్తాడేమో, మెసేజ్ చేద్దాం. డిన్నర్ రెడీ, త్వరగా రండి. పదింపావు. అమ్మా, మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. అసలు మెసేజే చూడలేదు. కొంప తీసి డిస్టర్బ్ చేస్తానని బ్లాక్ చేసి ఉంటాడా? మళ్ళీ చేస్తాను. మెసేజ్ డెలివరీ అవ్వలేదు, కన్ఫర్మ్ బ్లాక్ చేశారు. చెప్తా మీ పని. సౌజీ వస్తున్నా. ఇవాళ ఒక్క రీలైనా చేయకుండా బోన్ చేయకూడదు. ఇదేంటి ఇన్స్టా ఓపెన్ అవ్వట్లేదు? రీఛార్జ్ అయిపోయిందా? రీఛార్జ్ చేద్దాం. రీఛార్జ్ ఓవర్, ఇంచక్క రీల్స్ చేసుకోవచ్చు. ఇదేంటి రీఛార్జ్ చేసినా ఇన్స్టా ఓపెన్ అవ్వట్లేదు? ఈ దిక్కుమాల నెట్వర్క్ నమ్ముకుంటే నేను రీల్స్ చేసినట్టు. సిమ్ 2కి రీఛార్జ్ చేద్దాం, వాడి చాలా రోజులైనా వర్కౌట్ అవుతుంది. ఇదేంటి ఇది కూడా రావట్లేదు? రీఛార్జ్లన్నీ బొక్క. సౌజీ భోంచేద్దాం రావే. వస్తున్నా. ఏమైందబ్బా? అబ్బా ఏమైంది నా ఫోన్కి? సిరి, అంజీ నువ్వు కూడా రారా భోజనానికి. రేయ్, చికెన్ లో ఒక్క ముక్క కూడా ఉండకూడదు, అన్నం గిన్నెలో ఒక్క మెతుకు కూడా మిగలకూడదు. మొత్తం తినేయాలి, సరేనా? అమ్మాయి గారు ఏంటండి తెగ వడ్డించేస్తున్నారు? నువ్వు పని చేసి తెగ చిక్కిపోతున్నావు కదరా, అందుకని తిను. ఏంటి చూస్తున్నారు? అర్థమవుతుందా? మొత్తం క్లీన్ గా తినేయాలి, తినండి. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. వచ్చాడు. అమ్మా, సాఫ్ట్వేర్ జాబ్ చేయడం కన్నా సంతలో కూరగాయలు అమ్ముకోవడం బెటర్. కనీసం టైమింగ్స్ అన్నా ఎడతాయి. అయ్యి బాబు ఆకలి చేస్తుంది. చికెన్ కర్రీ కుమ్మేలే. అమ్మా తొందరగా అన్నం పెట్టేయండి, ఆకలి చేస్తుంది. ఇంకేముంది, గిన్నెలన్నీ ఖాళీ చేసేసాంగా. మరి నా చికెన్ కర్రీ మొత్తం తినేసాం. ఏంటి మరి కాల్ చేస్తే తిడతారు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకుండా బ్లాక్ చేస్తారు, మండదా? అందుకే అంతా తినేసాం. మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదా? ఓసే, అది మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోవడం కాదే, ఉండు చెప్తా. మళ్ళీ బాగుందని అనవసరంగా చేసుకున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా సేవలు నిలిచిపోయాయి. చూడు, అందుకే నా ఇన్స్టా పని చేయట్లేదు, రీఛార్జులు బొక్క. నేను ఇంకా టెక్నికల్ ప్రాబ్లం అనుకొని సిమ్ ఫోన్ విడదీసి పెట్టా. నేనైతే ఫోన్ పాడైపోయిందేమోనని రిపేర్కి ఇచ్చేసా. మంచి పని చేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటే? ఇంకేం చేస్తాం, ఈ పూటకి పస్తే. ఒరే జోకర్ బర్గో, ఈ వల్ల నాకు ఇవాళ పొస్తట్రా.